So guys, Chetu here from Food Monk. So ee roju manamu oka exciting travel ఐటనరీతో వచ్చాము, అంటే ట్రావెల్ ప్రాసెస్తో వచ్చాము. సో ఇదేంటంటే మన ఇండియన్ రైల్వేస్ ప్రెస్టీజియస్గా తీసుకున్న భారత్ గౌరవ్ ట్రైన్స్. సో భారత్ గౌరవ్ ట్రైన్స్ ఏంటంటే ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పిలిగ్రిమేజ్ ప్లేసెస్కి మంత్లీ ఒక 1 or 2 మన సికింద్రాబాద్ నుంచి ఆర్ మన విజయవాడ నుంచి టూరిస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో చూసారు కదా వెనకాల అందరూ ఈరోజు మన భారత్ గౌరవ్ ట్రైన్ ఎక్కడానికి వచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ 10లో అవైలబుల్గా ఉంటుంది. సో వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ భారత్ గౌరవ్ ట్రైన్ గయా, ప్రయాగ్రాజ్ ఈ ప్లేసెస్కి వెళ్తుంది. అసలు ఈ టూర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ప్యాసింజర్స్ బోర్డ్ అవుతారు, వాట్ ఆర్ ద ఫార్మాలిటీస్ దట్ వీ నీడ్ టు కంప్లీట్, ఇవన్నీ మనం చూద్దాము. కమ్ విత్ మీ. చాలా మంచి కంటెంట్. ఇట్లాంటి కంటెంట్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి కంటెంట్ మీకు ఇంకా ఫుడ్ మౌంగ్స్లో వస్తూ ఉంటుంది. అంటే ఫుడ్ ఒకటే కాదు, ట్రావెల్ విత్ ఫుడ్ అనే కాన్సెప్ట్తో వీఆర్ కమ్అప్ విత్ దిస్ ఆప్షన్. సో కీప్ వాచింగ్ ఫుడ్ మౌంగ్స్. తర్వాత మనం వెళ్ళి అసలు ఎక్కడ చెక్ ఇన్ అవ్వాలి, వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఇవన్నీ తెలుసుకుందాము. కీప్ వాచింగ్ గైస్. ఇక్కడ మనకి 2 స్టేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేషన్ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చాము అని చెప్పి ఇక్కడ చెక్ ఇన్ చేసుకోవాలి. కంప్లీట్గా ప్యాసింజర్ లిస్ట్ ఉంటుంది. సో మనం ఇక్కడికి వచ్చి వీ నీడ్ టు టెల్ దెమ్ దట్ వీ హ్యావ్ అరైవ్డ్ అండ్ దిస్ ఈస్ ది బోర్డింగ్ పాయింట్. దీంట్లో మనకి ఏజ్, నేమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజర్ ఐడి, అలానే ఎక్కడ బోర్డింగ్ పాయింట్, వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ సీట్ నెంబరు, వాళ్ళ బర్త్ టైపు, లోవరా, అప్పరా, సైడ్ లోవరా, విత్ దేర్ ఏసీయా, నాన్ ఏసీయా, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత అండ్ ఇంకొక మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే 19th January నుంచి 26th January వరకు 2025 వరకు మహాకుంభ పుణ్యక్షేత్ర జరుగుతుంది. సో దీని కంప్లీట్ ఐటినరీ కూడా నేను వీడియోలో కింద కమెంట్స్లో ఇవ్వడం కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో పెట్టడం కానీ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పర్టికులర్ అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, సో ఇది ఈ పర్టికులర్ భారత్ గౌరవ్ ట్రైన్ మన సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ స్టాప్ టు బోర్డ్ ప్యాసింజర్స్ ఈజ్ విజయనగరం. సో ఇక్కడ నుంచి విజయనగరం వరకు దగ్గరగా మనకు ఒక 578 మెంబర్స్ ఎక్కుతారు. బట్ సికింద్రాబాద్ ఈజ్ ద మేజర్ స్టేషన్ వేర్ 366 or 350 మెంబర్స్ ఓన్లీ సికింద్రాబాద్ నుంచి ఎక్కుతున్నారు. సో దీని తర్వాత మనం ఒకసారి ఆ వెల్కమ్ ఎలా చేస్తారు, ఆ రెడ్ కార్పెట్ ఏంటి, ఇవన్నీ చూద్దాము. కీప్ వాచింగ్ గైస్. వెల్కమింగ్ స్టేషన్. ఇక్కడ మనకి పసుపు, కుంకుమ, గంధం పెడతారు విత్ ఆ ఓం, ఇంకా శివుడి త్రిశూల్తో బొట్లు పెడతారు. తర్వాత ఫ్లవర్స్ ఇస్తారు. ఆ తర్వాత వెల్కమ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి తులసిమాల ఇస్తారు. తులసిమాలతో పాటు ఒక బెవరేజ్ ఇస్తారు, ఒక మ్యాంగో డ్రింక్. సో ఇక్కడ మనకి దేర్ ఆర్ 3 types ఆఫ్ స్టాఫ్స్ ఉన్నారు. ఒకళ్ళు ఏంటంటే ఫెసిలిటీస్ చూసుకోవడానికి, ఇంకొకళ్ళు ఏంటంటే ఇక్కడ సర్వింగ్ స్టాఫ్, ఇంకొకళ్ళు ఏంటంటే టూర్ మేనేజర్స్. సో టోటల్గా ఈ ట్రైన్ మొత్తంలో 70+ మెంబర్స్ ఓన్లీ స్టాఫే ఉంటారనమాట. అంటే టు అకామిడేట్ ఆల్ ద 578 మెంబర్స్. ఇక్కడ మనకి అంతమంది సర్వింగ్ స్టాఫ్ కానీ లేకపోతే లాజిస్టిక్స్ చూసుకోవడానికి, క్లీనింగ్ చేసుకోవడానికి, సో ట్రైన్ ఎప్పుడు క్లీన్ అండ్ టైడీగా ఉంచడానికి ఆల్మోస్ట్ 70+ మెంబర్స్ మన కోసం వర్క్ చేస్తూ ఉంటారు. సో ట్రైన్ తొందరలో రాబోతుంది. సో అసలు ఆ ట్రైన్ ఎలా ఉంటుంది, ఏసీ సెక్షన్ ఎలా ఉంటుంది, స్లీపర్ సెక్షన్ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాము. అండ్ ఈ ట్రైన్ విశేషాలు ఏంటో కూడా మనం ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క ప్యాసింజర్ అని తెలుసుకుందాము. సో అస్సలు మిస్ అవ్వకండి, మంచి కంటెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. అండ్ ఈ వీడియో మీకు ట్రైన్ జర్నీ ఎంత ఇష్టమో కింద కమెంట్లో పెట్టండి. నిజంగా మీకు ట్రైన్ జర్నీ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.
భారత్ గౌరవ్ ట్రైన్ ఇక్కడికి వచ్చాం కదా మనం ఈరోజు అయోధ్య కాశీ పుణ్యయాత్ర స్టార్ట్ అవుతుంది. సో భారత్ గౌరవ్ ట్రైన్స్ మన సికింద్రాబాద్ నుంచి కూడా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ కిషోర్. నమస్తే అండి, నా పేరు కిషోర్ సత్య. ఐఆర్సిటీసీ సౌత్ సెంట్రల్ జోన్ టూరిజం ఇన్ఛార్జ్గా చేస్తున్నాము. ఈ రోజున మేము చాలా గర్వంగా భారత్ గౌరవ్ 26th డిపార్చర్, 25 డిపార్చర్లు నడపడం జరిగింది. ఇది 26వ డిపార్చర్ మేము నడుపుతున్నాం. ఆల్ డిపార్చర్స్ మేము సక్సెస్ఫుల్గా నడిపి ఉన్నాం. ఇది కూడా మేము 100% ఆక్యుపెన్సీ తోటి మేము ఈ 26 డిపార్చర్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ నార్త్ పక్క, అంటే పూరి, కోనార్క్, వారణాసి, అయోధ్య, గయా, ప్రయాగ్రాజ్ ఇలాగా పలు పుణ్యక్షేత్రాలు కలుపుకుంటూ ఈ కుంభమేళాకి ముందునే అంటే ఇది ఒక డిపార్చర్ చేస్తున్నాం. ఇది సక్సెస్ఫుల్గా మాకు 100% ఆక్యుపెన్సీ ఫుల్ అవడం జరిగింది. టోటల్గా అరౌండ్ 578 టూరిస్టులు మేము తీసుకెళ్తున్నాం. దీంట్లో ఐఆర్సిటీసీ భారత్ గౌరవ్ గురించి ప్రత్యేకత ఏంటంటే ఇది రెగ్యులర్ ప్యాసింజర్ ట్రైన్ కాదండి. ఇది ఐఆర్సిటీసీ వారు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి స్పెషల్ ట్రైన్ ఇది. దీంట్లోని 7 స్లీపర్ బోగీస్, 3 థర్డ్ ఏసీ బోగీస్, 1 సెకండ్ ఏసీ బోగీ అండ్ ఒక ప్యాంట్రీ కార్, ఎక్స్క్లూజివ్ ప్యాంట్రీ కార్ ఉంటుంది. దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మా ప్యాంట్రీ కార్ 700 మందికి కూడా సుమారు 700-800 మందికి మేము హాట్ ఫుడ్ వాళ్ళ సీట్కే మేము సర్వ్ చేయగలగడానికి కెపాసిటీ ఉన్న ప్యాంట్రీ కార్ ఇది. మా సిబ్బంది దీంట్లో ఎవ్రీ కోచ్కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఒక హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు, అలాగే 2 ఎస్కార్ట్స్ ఉంటారు. సో మేము ఇలాగ 80 స్టాఫ్ తోటి ఈ 578 ప్యాసింజర్స్ని మేము ఈరోజు 11th డిసెంబర్ నుంచి 20th డిసెంబర్ వరకు ఈ ప్యాకేజ్ టూర్ నడపడం జరుగుతుంది. ఇది భారత్ గౌరవ్ 26 ట్రిప్. అప్కమింగ్ ప్యాకేజెస్ ఏంటంటే మహాకుంభ్, అంటే మనకి ప్రయాగ్రాజ్లోని కుంభమేళా అంటాం మనం. మనకి ఇక్కడ పుష్కరాలు ఉన్నట్టు ప్రయాగ్రాజ్లోని కుంభమేళా అంటారు. ఈసారి మహాకుంభ్ ఉందండి. దీంట్లో భాగంగా 11th డిసెంబర్ నుంచి 11th జనవరి 2025 నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 25th ఫిబ్రవరి 2025 వరకు ఈ కుంభమేళా ఆస్పిషియస్ డేస్ ఉంటాయి. దీంట్లో ఐఆర్సిటీసీ మేము ఏం చేస్తున్నాం అంటే సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్స్ ఇదే భారత్ గౌరవ్ ట్రైన్స్ నడపడం జరుగుతుంది. 19 జనవరిని ఒకటి నడుపుతున్నాం, 14 ఫిబ్రవరిని ఒకటి జరుపుతున్నాం. పూరి నుంచి, అంటే పూరి కూడా మా జ్యూరిస్డిక్షన్లో వస్తుంది కాబట్టి పూరి నుంచి కూడా టువర్డ్స్ అది నడుపుతుంది. ఐఆర్సిటీసీ టోటల్గా మా దగ్గర 10 ట్రైన్స్ ఉన్నాయి, భారత్ గౌరవ్ ట్రైన్స్. అన్ని చోట్ల నుంచి పాన్ ఇండియా బేసిస్లో ప్రతి ఒక్క చోట నుంచి కూడా మేము ఈ భారత్ గౌరవ్ ట్రైన్స్ కుంభమేళాకి మేము ప్రతి ఒక్క భారతీయుల్ని వెళ్ళడానికి అని చెప్పి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్కీమ్లోని మేము దీన్ని ఈ ట్రైన్స్ని మేము కుంభమేళాకి సౌత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అదర్ ప్లేసెస్ పార్ట్స్ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు టేక్ పీపుల్ టు కుంభమేళా. ఇది ఒక హైలైట్ అయితే ఐఆర్సిటీసీ ఫస్ట్ టైం మేము టెంట్ సిటీ, అంటే మహాకుంభ్ గ్రామ్ టెంట్ సిటీ అని చెప్పి మీరు ఈ మధ్య మన కెవాడియా, అంటే సర్దార్ అక్కడ అహ్మదాబాద్ దగ్గర కెవాడియా గ్రామంలో ఏదైతే ఉందో టెంట్ సిటీస్ అని నిండి ఉంటారు. అలాగే మేము ప్రయాగ్రాజ్లో కూడా ఐఆర్సిటీసీ టెంట్ సిటీ నిర్మించడం జరిగింది. ఇక్కడ టెంట్ సిటీ కూడా హోటల్ లాగానే టెంట్ సిటీ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్లో www.irctctourism.com విజిట్ చేసి వాళ్ళు టెంట్ సిటీ హోటల్ లాగానే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. 1, 2 ఐఆర్సిటీసీలో వెళ్ళే ప్రతి ఒక్క ట్రైన్లో కూడా మా భారత్ గౌరవ్ ట్రైన్స్లో టెంట్ సిటీలో 1 night 2 days ఉంటుంది, అకామిడేషన్ ఉంటుందండి. ఇది షాహీ స్నాన్ అంటే 2 ఉంటాయి, అంటే మనకు ఆస్పిషియస్ డేస్లో స్నానం చేయడానికి ఉన్న ఆస్పిషియస్ డేస్, స్నానం లేని చోట ఆస్పిషియస్ డేట్స్ ఉంటాయి. ఈ 2 కూడా కలుపుకుంటూ మేము ఈ ప్యాకేజెస్ నిర్వహించడం జరుగుతుంది. మనకి శబరిమలలో ఎలాగో ఆస్పిషియస్ డేస్ ఉంటాయి, అలాగే ఈ కుంభమేళా టైంలో కూడా ఆస్పిషియస్ డేస్ ఉంటుంది. మీ ఆస్పిషియస్ డేస్ కవర్ చేసుకుంటూ కూడా మేము ఈ ప్యాకేజెస్ నిర్వహించడం జరుగుతుంది. మా వెబ్సైట్ www.irctctourism.com విజిట్ చేసి మీరు మా ప్యాకేజెస్ ఏదైతే ఉందో మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.
and for giving me this opportunity. థ్యాంక్ యూ కిషోర్ గారు. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో, కంప్లీట్ వీడియో. అంటే మనం అసలు ఎట్లా వెళ్తున్నాం, లోపల ఇనాగ్రేషన్ ఏంటి, మనకి ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ ప్లేసెస్లో అవుతుంది, ఫైనల్ స్టాప్ విజయనగరం వరకు ఎంతమంది ఎక్కుతారు, అక్కడ నుంచి వాట్ ఆర్ ద ప్లేసెస్ దట్ విల్ కవర్. అట్లానే మహాకుంభ్ గురించి కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం లోపలికి వెళ్దాము, వెళ్ళి అసలు ఫెసిలిటీస్ ఏమైనా చూద్దాము. థ్యాంక్ యూ కిషోర్ గారు. Have great hospitality of IRCTC. Enjoy your tour. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా స్పైసెస్, టర్మరిక్ ఇవన్నీ ప్రింట్ చేసి ఉన్నాయి దీనిపైన. అంటే దిస్ స్పెసిఫైస్ ది ప్యాంట్రీ కార్. కమ్ లెట్స్ సీ ఇన్సైడ్ ద ప్యాంట్రీ కార్. ఎట్లుందో కిచెన్ అవి చూద్దాము. పరోటా, దాల్. ఎలా తెలుసండి ఈ టూర్ గురించి? ఆన్లైనేనా? ఇంతకుముందు మీకు తెలిసిన వాళ్ళు అచ్చా సౌత్ వెళ్ళారా? ఎలా ఉందమ్మా? బాగుందా? సరే, ఇది కూడా బాగుంటుంది. అంటే మీరు కూడా సౌత్కి వెళ్ళారు. రిపీటెడ్ కస్టమర్స్. మీ టూర్ గురించి ఎలా తెలుసు మీకు? ఇది లాస్ట్ టైం మిస్ అయినాము, అదే పని వెతుక్కుంటున్నాం. అవునా? అచ్చా, పేపర్లో చూసారా? ఒక సంవత్సరం నుంచి నడుపుతున్నా ఇది. ఇచ్చారు IRCTC వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఒక అంబ్రెల్లా ఉంది, ఒక బ్రోషర్ ఉంది, తులసి మాల ఉంది, అండ్ భారత్ గౌరవ్ అని చెప్పి ఒక క్యాప్ ఉంది, అండ్ మాజా, ఇంకా బిస్కెట్స్, ఇంకో చిన్న వాటర్ బాటిల్ ప్లస్ ఒక చిప్స్ ప్యాకెట్ ఉంది. సో ఇవి కంప్లీట్ గా ట్రిప్ లో ఎవరైతే ఏసీ ఆఫ్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఇస్తారు. అండ్ ఇది ప్రెస్ ఇంకా మీడియా వాళ్ళకి కూడా ఇచ్చారు. సో ఇది నెక్స్ట్ మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర బ్రోషర్. సో I'm bringing all this to Hyderabad. So thank you so much again IRCTC for accommodating us for this video. Please subscribe to Food Monks. Thank you so much. Jai Hind. భారత్ గౌరవ్ యాత్ర స్టార్ట్ అయింది కదా. సో అయోధ్య, ప్రయాగ్ క్షేత్ర పుణ్యక్షేత్ర యాత్ర. సో ఇప్పుడే మనకి ప్లేట్స్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes లో మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ హౌస్ ప్యాంట్రీలో. సో ఇక్కడ ప్యాసింజర్స్ ని అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకి ఎలా తెలిసింది అంతా అనేది తెలుసుకున్నాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫస్ట్ మీ పేరు? సో పేరు విఠల్ రెడ్డి. నా పేరు డాక్టర్ విఠల్ రెడ్డి అండి. ఐఎమ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ అగ్రికల్చర్ కాలేజ్ రాజేంద్ర నగర్. ఓకే. సో వీ వాంటెడ్ టు మేక్ ఏ ట్రావెల్ ప్లాన్. నేను మా వైఫ్ కలిసి టూరిస్ట్ పోదాం అనుకున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ పోవాలంటే ఎక్కడ పోవాలి, సేఫ్టీ కొంచెం అంత ఉండదు, సేఫ్టీ ఒకటి, సపోర్ట్ సిస్టమ్ ఒకటి, ఇవన్నీ ఉండేది. మా పిల్లలు బయట ఉంటారు, ఎవరు ఉండరు, పోతుందా అబ్రాడ్ లో ఉంటారు. టూర్ బండి మేము స్పాన్సర్ చేస్తాం. మీ స్పాన్సర్ ఎక్కర్లేదు బాబు, మేము వెళ్ళగలుగుతాం మాకు మేము. బట్ వీఆర్ లుకింగ్ ఫర్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీ. సో IRCTC వాళ్ళు ఈ భారత్ గౌరవ్ వచ్చిన తర్వాత ఫస్ట్ భారత్ గౌరవ్ యాత్ర చూసినప్పుడు we were very much impressed. The way it started, the way people passengers were treated, రిసీవ్ చేసుకోవడము, హాస్పిటాలిటీ చాలా బాగా అనిపించింది. ఓకే. So we should be thought of traveling in this.
అనగా ఇంకోటి అయోధ్య చూడాలని రెండవ కోరిక. ఓకే, అయోధ్య చూడాలని కాశీ అనే కన్నడ మెయిన్ అయోధ్య మెయిన్ మోటివేషన్. ఓకే ఓకే. సో అయోధ్య పోవాలంటే ఇది అయోధ్య ప్లస్ కాశీ రెండు ఉన్నాయి. బోనస్ అది భువనేశ్వర్ ఈజ్ వన్ ఆఫ్ మై డెస్టినేషన్ ఒకటి. వి థాట్ ది ఐడియల్ ట్రైన్ అనుకున్నాము. ప్లస్ మోస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇంప్రెస్డ్. వీఆర్ దీని రివ్యూస్ చూసి దీని వెళ్తే దీంట్లో వెళ్ళాలనుకున్నామండి. భారత్ గౌరవ్ వెళ్ళాలనుకున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ అండ్ దెన్ సేఫ్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో దాంతో ప్రైవేట్ ట్రైన్లు పోవచ్చు, ప్రైవేట్ దాంట్లో పోవచ్చు. కానీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వి థాట్ ఇస్ ద బెస్ట్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బి బెస్ట్. రివ్యూస్ కూడా అట్లే ఉన్నాయి. అండ్ టుడే వి ఫీల్ వి ఆర్ హానర్డ్. చూసిన తర్వాత మాకు కూడా అదే అనిపిస్తుంది. వి ఆర్ హానర్డ్ ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇదంతా. అదే ఆల్ ది బెస్ట్ అండి. 5 years. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ భాస్కర్ గారు. హలో అండి, నమస్తే. సో ఎలా అనిపించింది మీకు ట్రిప్? ఎలా ఉంది ఏంటి? ఫస్ట్ నేను వీడియోలు చూసినప్పుడు ఏదో మామూలుగానే అనుకున్నాను. తర్వాత మీ పీపుల్ నేను వాట్సాప్ లో చూసి నేను వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ గివింగ్ ఆఫ్ రెస్పెక్ట్ బాగా అనిపించింది. నెక్స్ట్ ఫస్ట్ నేను ఇంప్రెస్ కావడానికి కారణం ఏంటంటే అసలు ట్రైన్ పేరు పెట్టడమే భారత్ గౌరవ యాత్ర. మన దేశ గౌరవాన్ని పెంచడానికి పెట్టి. ఇంకొకటి ఇదివరకు రైళ్ళు అంటే ఇప్పుడు రైళ్ళు అంటే ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. హాస్పిటాలిటీ, మర్యాద, రిసీవ్ చేసుకోవటం, ట్రీట్ చేయటం. ఎందుకంటే ఇటువంటి యాత్రలకు వచ్చేది దాదాపు ఓపెన్ గా చెప్పాలంటే హిందూసే వస్తారు. ఆ కల్చర్ ని ఉట్టిపడేటట్టు మీరు చేయటం, అందరికి బొట్లు పెట్టడం, పూలు చల్లటం అయినా రిసీవ్ స్పిరిచువాలిటీ అంటే మనం ఒక పవిత్ర యాత్రకు పోతున్నాం అనే ఫీలింగ్ అనేది మీ దాంట్లో కనిపించింది. అంటే మాకు సెండ్ ఆఫ్ చెప్పడం, మీరు రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. ఓకేనా? సో ఇట్లా అందరూ కరెక్ట్. సో ఇద్దరు ప్యాసింజర్స్ అందరూ అదే చెప్తున్నారు, మంచి హాస్పిటాలిటీ, సెక్యూరిటీ అండ్ స్పిరిచువాలిటీ బాగుందని చెప్తున్నారు. సో లెట్స్ సీ, మనం ఇంకా ముందుకు వెళ్ళి అందరిని అడుగుదాము. ఇది మనం ఇప్పుడు సెకండ్ డే ఫుడ్ మాంక్స్ అని యూట్యూబ్ ఛానల్. నేను అయిపోయిన తర్వాత మీకు పంపిస్తాను ఆ లింక్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో రిలీజ్ అవ్వగానే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. బాగుందా? కంఫర్టబుల్ గా ఉందా? ఎక్కువ మసాలా, ఆయిల్ అట్లాంటి లేకుండా అందరూ తినేటట్టు. నైస్ నైస్. థ్యాంక్ యూ. ఫుడ్ ఎలా ఉందండి? ఈ రోజు వరకు బాగుంది సార్. ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి చాలా బాగుంది. ఓకే ఓకే. నైస్ నైస్. Cameras are installed in each and every place. Okay. So we can see over here. And so all the security is here. Passenger emergency system is also there. Okay. You can see the speakers in each and every compartment. Speakers will be available. So whatever announcements you will do it from here. At the time it will be introduced to each. So complete security system ikkada undi. Anni chepparu kada. Every rack has 2 cameras there and 2 cameras to this side. Total 4 security cameras ఉంటాయి. అవన్నీ ఇక్కడ కూర్చొని యూజ్ చేస్తుంటారు సెక్యూరిటీ పర్పస్ కోసం. అండ్ ట్రైన్ లో ఏమైనా అనౌన్స్మెంట్స్ చేయాలంటే కంప్లీట్ ఆడియో సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఎవ్రీ ర్యాక్ హ్యాస్ స్పీకర్స్. And apart from this public addressing systems, like apart from the announcement, the people like who are having who want to share their spiritual knowledge, so they can come and have a arti, bhajan or any spiritual discourse. They can have it around. Come, let's go to the entire train. Complete గా ఇక్కడ ఒక కిచెన్.
నైస్. సో దిస్ ఇస్ ఆల్ లైక్ స్టోరేజ్ ఆఫ్ ఆల్ ది వెజిటేబుల్స్. సో కంప్లీట్ గా ఇక్కడ స్లీపర్ కోచ్ పెట్టి మొత్తం వీళ్ళే తీసుకున్నారు, వీళ్ళ స్టాఫ్ ఉంటారు ఇక్కడ అందరూ. సో రైస్, రా మెటీరియల్స్, స్పైసెస్ అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటారు అనమాట. సో ఇది కంప్లీట్ థాలీ మనకి. ఒక కర్రీ, కర్డ్, రైస్, rasam, papad, pickle and sweet last May you will serve, right? Acha. So this is one complete thali and this is unlimited. Local మొత్తం టెంపుల్ సెటప్ చేస్తారు వీళ్ళు. నైస్, చాలా బాగుంది. అండ్ we have everyone and complete భజన్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో शुरू करो पूजा. ये यूजुअली मॉर्निंग और इवनिंग टाइम में ये लोग पैसेंजर्स आके खुद से लेके जाते हैं. इट इज ओपन टू ऑल. और इसमें एक चीज तो आ रहा है कि जो फ्री टाइम रहता है ना, वी आर गिविंग द गेमिंग सेक्शन ऑल्सो. लाइक दिस इज द कैरम बोर्ड वी आर गिविंग हियर. कैरम बोर्ड, चेस, सांप सीढ़ी, लूडो. This is I really like it. पूरा मंदिर इसमें आ गया ट्रेन के अंदर, मोबाइल मंदिर. Nice, very good. Elderly people, they are creating the groups. Okay. 5 members, 7 members, ऐसा group बना के लिखा जाता है. तो उनका request होता है कि all the 7 members should be in one cup party, side by side. So that they can entire throughout the journey they can enjoy. They can enjoy each and every moment. So that after completion of the tour, they can take the happy moments along with them. Correct. And हम passengers से भी बात करें. The main option that they have chosen this package is what they said is security, hospitality, and that spirituality and prestigiousness of वो फीलिंग आ रहा है इधर बैठे और elderly passengers वही बोले थे हम. तो इसमें क्या है कि हम लोग किसी वीआईपी वगैरह को नहीं बुलाते. जैसे इनॉग्रेशन के टाइम पे मुझे अभी तक वी आर नॉट कॉलिंग एनी वीआईपी. सो वी आर टेकिंग द इन्वॉल्वमेंट ऑफ द पैसेंजर्स सो दैट दे कैन आल्सो बी इन कांटेक्ट. वी विल वी गॉट द प्रेफरेंस टू इनॉग्रेट द ट्रेन. वी गॉट द प्रेफरेंस टू डू द puja. We got the preference to make the announcement or to do the spiritual discourses during the train journey. So we are like a keeping. We are like now for this 10 days duration. We are like a family members. ठीक है. We are not like individual. कि रेड्डी है कि राव है कि जो भी नाम सरनेम्स यहाँ पे जो भी चलते हैं वैसा नहीं. We like all the family members. जय श्री राम. जय श्री राम. సో ఇదిగో కంప్లీట్ థాలీ ఇచ్చారు. అండ్ రోటీ మనకి రెండు అప్పటికప్పుడు ఇంతకు మనం చూసాం కదా, ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన రోటీ, పాపడ్, కర్రీ, రసం వస్తుంది ప్లస్ పికిల్. సో ఫస్ట్ మనం ఆ రోటీ ఫ్రెష్గా చేసాం కదా, చాలా వేడిగా ఉన్నాయి ఇవి. అండ్ సో ఫస్ట్ బైట్ బెండి కర్రీ. సో కంప్లీట్గా ఈ ట్రిప్లో మీకు ఓన్లీ వెజ్ మీల్సే ఉంటుంది, ఆల్ ద 3 ఐటమ్స్. సో ఇలా దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తారనమాట అడిగి. సో ఫస్ట్ బైట్ చాలా బాగుంది. ఇంట్లో చేసుకున్నట్టు దాల్. ఇదే దాల్. ये क्या है? రసం थोड़ी देर के बाद. అది సో ఇట్లా వచ్చి మనకి అడిగి మరి దాల్ కావాలా, రసం కావాలా, కర్రీ కావాలా అని చెప్పి అడిగి మరి సర్వ్ చేస్తారు. ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా ప్యాంట్రీలో ప్రిపేర్ చేసి ఇస్తున్నారు కాబట్టి. సో ఆల్ ద 3 మీల్స్ ఇక్కడే ఉంటాయి. అండ్ కీప్ వాచింగ్, ఇంకా మనకి ఎక్సైటింగ్ కంటెంట్ రాబోతుంది. సో అసలు ఎక్కడ ఏ స్టాప్స్లో అవుతుంది అండ్ మనము పవన్ గారిని కూర్చోబెట్టుకుని కూడా మాట్లాడదాము. ఈ లోపల ఒక పట్టేస్తాను ఫుడ్. కీప్ వాచింగ్ గైస్.
సికింద్రాబాద్లో ఎక్కాం కదా, ఇప్పుడు కాజీపేటకి వెళ్తున్నాము. కాజీపేటలో మనం దిగిపోతాము. సో ఇప్పుడు ఇంకొక 3-4 ప్యాసింజర్స్ ఎక్కడం కోసం మనం భువనగిర్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. సో భువనగిర్ స్టేషన్ ఇలా ఉంటుంది ప్లాట్ఫామ్. అండ్ సో ఇక్కడ ఇంకో 4 ఎక్కుతారు భువనగిర్ స్టేషన్లో. సో ఫుల్ లంచ్ చేసాం కదా, చాలా బాగుంది లంచ్. అండ్ అలా రిలాక్స్ అవుతున్నాము కాజీపేట వచ్చేంత వరకు. సో ఒకసారి కాజీపేట వచ్చిన తర్వాత దిగిపోయి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అయ్యి మళ్ళీ ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే పవన్ గారితో మాట్లాడి వీల్ అగైన్ స్టార్ట్ బ్యాక్ టు సికింద్రాబాద్. బట్ ఒక కంప్లీట్ టూర్ మాత్రం మనం ఐఆర్సిటీసీ నుంచి చేయబోతున్నాము. కీప్ వాచింగ్ దిస్ ట్రైన్ సిరీస్. మీకు నచ్చితే ఇట్లా ట్రైన్ సిరీస్ చేయాలి అని మీకు అనిపిస్తే కింద కమెంట్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్. Yeah, so I would like to know more about the IRCTC tours and packages. What type of tours and packages that you are catering to? Please, we'll talk very casually and so that everyone can understand. Please. Okay, just I will tell you about IRCTC when it's got started its journey. So since like IRCTC already completed 25 years. Okay, so this financial year we have completed over 25 years. For that is Silver Jubilee. So since 2009 I am associated with IRCTC. I got a campus placement. Oh, and, nice. Very good. So from that starting stage till at every sections we are delivering the new initiatives in IRCTC products and services. Okay. So initially when I got a join in IRCTC in 2009, we are delivering only the rail tour packages, which is called as a VAT package. Okay. So VAT package means value added tours. So that tour is it's like all inclusive tour packages we are providing to the customers. So at that time Tirupati was the highest selling packages. Okay. So now it is also their highest selling packages. But at that time we have having very limited tour packages. Okay. So which includes the train journey, from train tickets we are providing in both the categories, sleeper class and the third AC, including out road transportation, accommodation, darshan ticket, guide service, and the breakfast service. Okay. So these are all the components of the package. Okay. So inclusions. So after that stage we are came into the segment of the mass tourism. Okay. So at that time we started the Bharat Darshan concept. So that Bharat Darshan, that was the totally non-AC rate was there. We have came into the mass tourism. So at the time we have started the Bharat Darshan concept. So the purpose of the Bharat Darshan is to to provide this travel services, tourism services to the common and middle class people who can afford this tour packages with IRCTC, and they can have all including package to travel across the India. So those packages mostly preferably we are taking to them to the pilgrimage sectors. Okay. The duration of that package is around 9 days, 8 days, 9 days, 10 days, depend on the circuits of the tour. So at that time we have started for a tour Bharat Darshan. So slowly new initiatives have came up. Bharat Darshan became Bharat Gaurav. So before that Bharat Gaurav and Bharat Darshan we have completed some more segments in the mass tourism like Swadesh Darshan, Pilgrimage Yatra Special Tourist Train, Astha Circuit Tourist Train. So these are the in between we have completed this journey. Now that part has got closed, so we have come up with a new chapter which is called now the Bharat Gaurav is there. So from all over the IRCTC is having the 10 Bharat Gaurav trains we have taken in a lease. Okay. So this Bharat Gaurav train is totally fully decorated trains will be there. Okay. And as you already explained about the services, how we are welcoming to the customers at the originating stations, and how we are delivering the food, and what are the services we have taken in this during the whole course of the journey. So this Bharat Gaurav is also a part of is similar to the concept of the Bharat Darshan. But the only thing is that in this Bharat Gaurav we are providing different category of services, starting from the second AC, third AC, sleeper class. So depend on the category of the Bharat Gaurav comfort, standard and economy. So this the backend services only will get a different. For the AC and the non-AC, only the differentials will be there. And food wise and other services will be the common for everyone.
కాజీపేట్ రీచ్ అయ్యాము. ఇక్కడతో మన జర్నీ భారత్ గౌరవ్ యాత్రలో ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి విల్ అగైన్ గో బ్యాక్ టు ద సికింద్రాబాద్. సో బట్ ద ట్రైన్ జర్నీ ఇక్కడ వరకు అండ్ వాట్ ఆర్ ది ఎమ్యూనిటీస్ దట్ వర్ ప్రొవైడెడ్ ఇవన్నీ కంప్లీట్ వీడియోలో నేను రిలీజ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆన్ ది IRCTC టూర్స్ అండ్ ప్యాకేజెస్. థ్యాంక్స్ టు ఎంటైర్ IRCTC టీమ్ టు సపోర్ట్ దిస్, and thank you so much Pawan for all the accommodation and the hospitality. Please subscribe to Food Monks and watch all the videos from the IRCTC videos. Thank you.